గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున దేవాలయాలకు సంబంధించిన భూములు గానీ, అనేక విధమైన ఆస్తులు అన్యక్రాంతమైనాయి. అదే గాకుండా ఆఖరికి శ్రీవారి యొక్క లడ్డూలు గూడా అది కల్తీమయంగా జరిగింది. అది ఆ శ్రీవారి యొక్క లడ్డూలో పరమ పవిత్రమైన ఆ లడ్డూలో జంతు సంబంధమైన కొవ్వు అటువంటిది చేర్చారని చెప్పేసి ఒక అభియోగం ఉంది. అభియోగం కాదు, అది కూడా వాస్తవం కూడా. ఎందుకంటే మన పక్కనుంటే ఆ రిపోర్ట్‌లు కూడా మనం చూసాము. దీనిపై శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి గారితో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు తిరుపతి లడ్డు అంటేనే చాలా పవిత్రమైంది. దాదాపు మా వెంకటేశ్వర స్వామి ఆయన స్వయంగా ఆయన అందించినట్టుగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. అటువంటి దాంట్లో ఇలా కల్తీ జరగటాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. ప్రతిరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అక్కడ చేరుకుంటుంటారు. కాలానుగుణంగా ఒకసారి దర్శనానికి నోచుకోలేనప్పుడు స్వామివారి ప్రసాదం అన్నా తీసుకుని వెళ్దాము, దాన్ని స్వీకరిద్దాము, మన బంధుమిత్రులు పంచుకుందాము అని చెప్పి స్వామివారి అనుగ్రహాన్ని ఆ ప్రసాద రూపంలో తీసుకుని వారు స్వీకరించి తమ వ్యాపార సంస్థలంలో కానివ్వండి, తమ బంధుమిత్రులుగా అందిస్తూ ఉంటారు. ప్రసాదాన్ని మనం చూడంగానే ఏమంటే కలగద్దుకుని నోట్లో వేసుకుంటాం, ఎంతో ఆనంద అనుభూతిని పొందుతాం. స్వామి అనుగ్రహం నాకు లభించిందిగా ఈరోజు అని. అటువంటి ప్రసాదంలో మరి ఇటు చేప నూనె, పంది కొవ్వు, దున్నపోతు లాంటి కొవ్వు లాంటి పదార్థాలు కలిసినట్లుగా మొట్టమొదటిగా స్థానిక ఈవో గారు వ్యక్తం చేయటము, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాననీయ నారా చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి ఇది రావటము అభినందనీయము, ఆహ్వానిత పరిణామం. సాక్షాత్ ఆ తిరుమల వెంకన్న స్వామివారే వారి మనస్సులోకి జొరపడి ఇది బయటికి చెప్పిచ్చారా అని మేము భావించుకున్నాం. ఎందుచేతనంటే సహజంగా ఒక చిన్న ఇబ్బంది జరిగినప్పుడు అక్కడున్న వ్యవస్థ బలహీనపడుద్దామో దీన్ని కామ్గా పక్కన పెట్టేసి ఏ విధంగా దీన్ని మాఫ్ చేద్దాము అని చూసే ప్రభుత్వాన్ని వ్యక్తులను చూసాం. కానీ లేదు, గత ప్రభుత్వం చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. అది ఇసుక రూపంలో కానివ్వండి, మద్యం రూపంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కొండలు మాయం చేసే రూపంలో కానివ్వండి, కొండల మీద శిలువలు పెట్టిన రూపంలో కానివ్వండి, అనధికార వేలాది చర్చిలు నిర్మాణం చేసిన విషయంలో కానివ్వండి, సుమారుగా 400 పైచులుగా ఆలయాల విగ్రహాల మీద కానీ ఆలయాల మీద కానీ ధ్వంసం చేసినప్పుడు అడిగితే మతిస్థిమితం లేదు అని చెప్పిన విషయంలో కానీ ఎన్ని చూసాం. కానీ ఇలాగా ఇది రాజకీయ కోణంలో చూడదండి, మతపరమైన కుట్ర ఇది దాంట్లో దాగుందని. ఎందుకంటే ఇది స్వామివారి యొక్క ప్రసాదం యొక్క దాంట్లోని ఈ విధంగా చేస్తే భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళం అవుతాము, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళం అవుతాము. తద్వారా దేవాలయ ప్రాశస్త్యం తగ్గించి ఎవరు రాకుండా చేద్దాము, అప్పుడు మతాలు మార్చుకోవడానికి కుదురుతుంది అని చెప్పేసి ఒక భయంకరమైన కుట్ర దాగున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుచేతనంటే కింద తిరుమలలో 50 సంవత్సరాల క్రితం ఇటువంటి చర్చిలు లేవండి, వందలాది చర్చలు వచ్చినాయి. అలా ఇలా ఇస్లామిక్ యూనివర్సిటీలు వచ్చినాయి. వీళ్ళందరి యొక్క కుట్ర ఏమిటి? తిరుమల తిరుపతి ప్రాశస్త్యాన్ని తగ్గించడం కోసము. అలాగే ఇతర మత ఉద్యోగస్తులు మన దాంట్లో ఎందుకుంటారండి? హిందువుల్లో ఎంతోమంది లేరా? చదువుకున్న వాళ్ళు కానీ ఉన్నతమైన స్థానంలో పనిచేసే వాళ్ళు ఎందుకు లేరండి? కానీ ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళని ఈవోలుగాను అధికారులుగా నియమిస్తే అది వ్యాపార కేంద్రాలుగా మారతాయి. రాజకీయాల్లో పునరావాస కేంద్రాలుగా మన దేవాలయం మార్చినప్పుడు, సరైన వ్యక్తులు పరిపాలన విభాగంలో రానప్పుడు, ట్రస్ట్ బోర్డులో సరైన వ్యక్తులు లేనప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితులు, ఆందోళన కలిగించే పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. కావున మన తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకుండా ఆధ్యాత్మికపరంగా, ధార్మికపరంగా, ధర్మపరంగా ఎంతోమంది బంధుప్రీతి లేని మహానుభావులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని చైర్మన్లుగా, ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియామకం చేయండి. ఎందుకంటే ట్రస్ట్ బోర్డులో ఎవరైతే నియామకం అవుతారో సబ్ కమిటీలకు వాళ్ళే చైర్మన్లుగా ఉంటారు. ఇప్పుడు కొనుగోలు చేసే దాంట్లో విషయంలో కూడా వాళ్ళే ఉన్నారు. అంతవరకు ఎందుకండి? ఒక ఆయన లక్ష్మీనారాయణ, ఒక ఆయన కోట్ల రూపాయలకి ఐపీ పెడితే అతన్ని ఒక రాజగురువుగా ఉన్న ఒక స్వామివారు తీసుకొచ్చి బోర్డు మెంబర్గా చేశారు. అలాగే మన మీడియాలో వెనక నుండి నడుపుతున్న ఒక మహానుభావులు ఉన్నారు, వారు కూడా కమిటీ బోర్డు మెంబర్ అయ్యారు. దీని ఇంకో స్వామివారికి ప్రతిఫలం దీంట్లో ఉంది. ఇవన్నీ దేంటండి? స్వాములకి ఈ విషయాలతో సంబంధం ఏంటండి?
స్వాములుగా ఉండాలి, ధర్మ పరిరక్షణ చేయాలి. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు సమాజాన్ని శ్రేయస్సు కోసం ధర్మ నిర్ణయాన్ని, సహకారాన్ని ఇచ్చి ఒక బలమైన వ్యవస్థనికి పునాది వేయటానికి వీళ్ళు శ్రీకారం చుట్టాలి. ఇటువంటి పైరువులు సాగించే వాళ్ళను, రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళను, వ్యభిచారాలు చేసేవాళ్ళు, భూ కబ్జాలు చేసేవాళ్ళు, లిక్కర్ మాఫియాలు చేసేవాళ్ళు, అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బోర్డు మెంబర్లుగాను, అధికారులుగాను అక్కడ నియామకం చేస్తే ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తాయి. కావున ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రేపేసే ట్రస్ట్ బోర్డులో అటువంటి అవినీతి రహిత ఉన్న వ్యక్తులు, ధార్మిక ధర్మ పరులను వారిని ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ చైర్మన్ కానీ ఉంచితే ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉంటాయి. అలాగే ఒక తిరుపతి దేవస్థానం కాదండి, కాణిపాకం కానివ్వండి, కాళహస్తి, శ్రీశైలము, కనకదుర్గమ్మ గుడి, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల, మనకి కనక మహాలక్ష్మి దేవస్థానము, అన్నవరము, సింహాచలము, సూర్యనారాయణ స్వామి దేవస్థానము, మన కోటప్పకొండ, ఇటు మంగళగిరి క్షేత్రము, అనేక క్షేత్రాల్లో పోర్టులు ఉన్నాయి. నిత్యం ప్రసాదాలు తయారవుతున్నాయి. అక్కడ కూడా స్థానిక ఈవోలు ప్రసాదం యొక్క టెండర్లో ఒకసారి చూడండి, వస్తువుల యొక్క పరీక్షణ చేయండి, భక్తులకి మనోభావాలు బలపడేట్టుగా అమృతమైన ప్రసాదాన్ని అందించే విధానంలో మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఎలాగైతే మనం తిరుపతిని ప్రక్షాళన చేసి ఒక సరైన మార్గంలో పెడదాం అనుకున్నామో, మన దేవ ఆదాయ ధర్మ ఆదాయ, దేవాదాయ ధర్మాదాయ, దేవుడి దగ్గర ఆదాయ కేంద్రాలుగా కాకుండా సేవా కేంద్రాలుగా మారిన పరిస్థితుల్లో మన దేవస్థానాలు ఉండాలంటే ఎండోమెంట్ ప్రక్షాళన జరగాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖలో కింద నుంచి పై స్థాయికు అవినీతి త్రిమింగళాలతో పేరుకుపోయింది. ఒక పేజీ తీస్తుంటే, ఒక పేరా చదువుతుంటే ఇటువంటి దుర్మార్గుల ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారా అనేసి ఒక భయానక వాతావరణం కలుగుతుంది. లక్షల ఎకరాల భూముల్లో 1,00,000 ఎకరాల భూమి మాయమైపోయింది. అలాగే అనేక పైరవీలు ఉన్నవి లేనిట్టుగా సృష్టించడము, లేని ఉన్నట్టుగా సృష్టించడము. అలాగే ఒక గొప్ప విచిత్రమైన విషయం, స్వామివారి ఒక కొండనే మాయం చేశారండి. స్వామివారి యొక్క ఒక కొండనే తాకట్టు పెట్టేశారంట. తొందరలో ఇటువంటి విషయాలతో మేము బయటకు వద్దాం అనుకుంటున్నాము. ఖచ్చితంగా అవినీతి పరుల గుండెలు నిద్రపోతాము. ఇటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, ఏ కులం అనే తోకలు తగిలించుకున్నా తస్మాత్ జాగ్రత్త. మేము వదలవండి, పిండుతాం, కక్కిస్తాం. ప్రతి రూపాయి దైవత్వం సంబంధించిన ప్రతి రూపాయి మించి రాబట్టి మా దేవుడికి అందేటి మేము చేస్తాం. దేవాదాయ ధర్మాదాయ ప్రక్షాళన చేయవలసిందే. లేకపోతే చలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటూ నేను ఆ శాఖ మీదకే నేను వస్తానని చెప్పేసి మీ అందరి ముఖంగా నేను చెప్తున్నాను. నా దేవాలయము, నా దేశము, నా ధర్మము, నా జాతి, నా శ్రేయస్సు, ఇవే మా యొక్క లక్ష్యాలు, మా లక్షణాలు. కావున దానిలో మేము ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ధర్మ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వచ్చు, మాతో కలిసి ప్రయాణం చేయవచ్చు. మన తొందరలోనే మరొకసారి మనం కలుద్దాం. ఓం నమః శివాయ, నమో వెంకటేశాయ. భారత్ మాతాకి జై. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున దేవాలయాలకు సంబంధించిన భూములు కానీ అనేక విధమైన ఆస్తులు అన్యక్రాంతమైనాయి. అదే కాకుండా ఆఖరికి శ్రీవారి యొక్క లడ్డూలు కూడా అది కల్తీమయంగా జరిగింది. అది ఆ శ్రీవారి యొక్క లడ్డూలో పరమ పవిత్రమైన ఆ లడ్డూలు జంతు సంబంధమైన కొవ్వు అటువంటిది చేర్చారని చెప్పేసి ఒక అభియోగం ఉంది. ఆ అభియోగం అది కూడా వాస్తవం కూడా. ఎందుకంటే మన పక్కమంటే ఆ రిపోర్ట్లు కూడా మనం చూసాము. దీనిపై శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి గారితో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు తిరుపతి లడ్డు అంటేనే చాలా పవిత్రమైంది. దాదాపు మా వెంకటేశ్వర స్వామి ఆయన స్వయంగా ఆయన అందించినట్టుగా ప్రతి ఒక్కరు భావిస్తారు. అటువంటి దాంట్లో కల్తీ జరగటాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం మన తిరుపతి దేవస్థానాలు ప్రతిరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అక్కడ చేరుకుంటూ ఉంటారు. కాలానుగుణంగా ఒకసారి దర్శనానికి నోచుకోలేనప్పుడు స్వామివారి ప్రసాదం అన్నా తీసుకుని వెళ్దాము, దాన్ని స్వీకరిద్దాము, మన బంధుమిత్రులు పంచుకుందాము అని చెప్పి స్వామివారి అనుగ్రహాన్ని ఆ ప్రసాద రూపంలో తీసుకుని వారు స్వీకరించి తమ వ్యాపార సంస్థలంలో కానివ్వండి, తమ బంధుమిత్రులుగా అందిస్తూ ఉంటారు. ప్రసాదాన్ని మనం చూడంగానే ఏమంటే కలగద్దుకు నోట్లో వేసుకుంటాం, ఎంతో ఆనంద అనుభూతిని పొందుతాం. స్వామి అనుగ్రహం నాకు లభించిందిగా ఈరోజు అని.